ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ నిరసన ప్రదర్శన. ఎందుకంటే నా పేరు సిహెచ్ అనిల్ కుమార్, నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలున్న తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ కో చైర్మన్గా ఉన్నాను. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను మనం 2 సంవత్సరాలుగా గమనిస్తున్నాం. ప్రభుత్వము ఎంప్లాయీస్ జేఏసీతోని మంత్రుల కమిటీ వేసింది. తర్వాత మళ్ళీ ఒక ఉద్యమ కార్యాచరణ ఇవ్వగానే ఆఫీసర్స్ కమిటీ వేసింది. అన్ని కమిటీలు ఈ సమస్యలు వినడం తప్ప సమస్యల పరిష్కారంలో తన యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వం చాటుకోలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీగా కింద ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ వీళ్ళందరి యొక్క బాధలను గమనించి ఇలా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ 2 దశల ఉద్యమ కార్యక్రమాన్ని ఇచ్చింది. ఇలా 67 సమస్యలతో మనము ప్రభుత్వ దృష్టికి చాలా సమస్యలు తీసుకెళ్లినప్పటికీ కూడా ఈ రోజు దాన్ని ఒక మినిమైజ్ చేసుకుని ఒక 4 సమస్యలతోనే మనము ఒక ఉద్యమ కార్యక్రమం తీసుకోవాలని ఎంప్లాయీ జేఏసీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటిది, ఇలా 30 నెలలుగా కమిషన్ రిపోర్ట్ కోసమే వేచి చూడడం అనేటువంటి చాలా అది అనాగరికం. ఎందుకంటే పిఆర్సీ అనేటువంటిది ప్రైస్ ఇండెక్షన్ బట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అది ఆటోమేటిక్ గా రావాల్సినటువంటి మనకు రావాల్సిన హక్కులు, ఆ హక్కు కూడా ఇవాళ ఒక కమిటీ రూపంలో వేసి దాన్ని కాలయాపన చేయడం అనేది ప్రభుత్వం అది సరైన చర్య కాదు. తప్పకుండా ఏదైనా రిపోర్టు తెచ్చుకోవాలి. ఆ రిపోర్టు మళ్ళీ కమిషన్ కు సంబంధించిన గడువును పొడిగిస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని వ్యతిరేకిస్తామని ఇవాళ దీన్ని తక్షణంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అక్కడ శంకర్ సార్ దగ్గరికి వెళ్ళి, శివశంకర్ సార్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ సంగతి ఏంటని అడిగితే ఆయన సెక్రటరీ వైపు చూపిస్తుంటాడు కిటికీల నుంచే. ఆ భవన్లో కూర్చొని కిటికీల వైపు అక్కడి నుంచి ఆదేశాలు వస్తే మాత్రమే నేను ఆ రిపోర్ట్ ఇవ్వగలుగుతాను తను చెప్తుంటాడు. అంటే ప్రభుత్వం మీద నిజంగా చిత్తశుద్ధితోని ఆ రిపోర్ట్ తెప్పించుకోగలిగితే పిఆర్సీ వెంటనే అమలు చేయవచ్చు. జేఏసీ అయ్యాలో జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఆర్సీ ప్రకటించాలి. లేనట్లయితే ఎంప్లాయీస్ జేఏసీగా తదుపరి కార్యక్రమాన్ని ప్రకటించడం కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. 2వ సమస్య, ఇవాళ పెండింగ్ కి సంబంధించినటువంటి బిల్స్ అనేటువంటివి అవి మాకు రావాల్సినటువంటి బకాయిలు మాత్రమే, మాకు బెనిఫిట్స్ కాదు. ఇవాళ ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారంటే భయపడేటువంటి ఒక పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే కొనసాగిందో, ఏదైతే వర్ధంతుని నూతనంగా మనం ఒక ప్రభుత్వాన్ని ఆహ్వానించుకున్నామో ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తానంటే భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. అది ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే మేము అడుగుతున్నటువంటి ఏది కూడా రాయితీలు కాదు, మాకు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటివి. మేము దాచుకున్నటువంటి డబ్బులను మా బెనిఫిట్స్ మాత్రం, మా బకాయిలు మాత్రమే, బెనిఫిట్స్ కాదు, మాకు రాయితీలు ఇవ్వట్లేదు. ఇవాళ 30-40 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగి రిటైర్మెంట్ అయిపోయినారంటే గతగల వలికేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తనకు రావాల్సిన నెల జీతం రాదు, తను దాచుకున్న డబ్బులు రావు. కాబట్టి తనకు లాస్ట్ పీరియడ్ లో కమిట్మెంట్స్, పెళ్లిలో, ఇల్లు సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగి, చిరు ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కుంటే అది దాన్ని ఈఎంఐలకే జరిపేటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ నాయకులారా మీరు గమనించండి, ఉద్యోగులు కూడా ఈ ప్రజలలో భాగమే. మీరు ప్రజలకు హెల్త్ కార్డ్స్ కు సంబంధించి, వాళ్ళ హెల్త్ భరోసాకు సంబంధించి 10 లక్షలతో ఒక స్కీమ్లు పెట్టారు. ఇలా ఉద్యోగులు 2 లక్షలతో ఏ రోగానికి ఏం భయం అవుతుంది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీ మీకు తెలియదా? కాబట్టి మా ఉద్యోగ భద్రతతో పాటు మా ఆరోగ్య భద్రత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. కాబట్టి మాకు హెల్త్ ప్రైస్లెస్ స్కీమ్ ఇవ్వన్నాం. కానీ ప్రభుత్వం ఏం ప్రచారం చేసుకుంటుంది? ఇలా వాస్తవంగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఎవరిది? ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అనేది ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధపడ్డాము. మా బేసిక్ నుంచి 1.5 అంటే తక్కువ కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టు సీజే స్కీమ్ అమలు చేయమన్నాము. అది సాధ్యం కాదని చెప్పాము. మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఆ కాంట్రిబ్యూషన్ కూడా మరి 1.5 నిజంగా ఎక్కువే అయినప్పటికీ కూడా ఇక జేఏసీగా మేము ఒప్పుకున్నాము దాన్ని. ఎందుకంటే అది ఒకసారి లాంచ్ అయిన తర్వాత దాన్ని తదుపరిగా తగ్గించుకున్నామన్నటువంటి సీఎస్ గారు ఒక హామీ ఇచ్చారు. దాన్ని ప్రోగ్రామ్ అయితే రన్ కానీ అని అది ఇప్పటికి కూడా హామీ ఇచ్చే సీఎస్ గారు 6 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా దానికి ఒక బాడీ కాన్స్టిట్యూట్ చేయలేదు. దాన్ని ఒక్కసారి కూడా మీటింగ్ జరపలేదు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు. తప్పకుండా మే 1 నుంచి హెల్త్ స్కీమ్ అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి, చొరవ తీసుకోవాలి. మాకు కార్పొరేట్ హాస్పిటల్లో అన్లిమిటెడ్ గా వైద్యం అందించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత, దాని యొక్క విధి. ఎందుకంటే ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన
తను ఉండేటువంటి పని విధానంలో తను చురుకుగా పాల్గొనగలుగుతాడు, తనకు భరోసా ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఆ విధంగా చర్య తీసుకోవాలని కోరుతూ, ముఖ్యంగా ఎంప్లాయీస్ యొక్క పెన్షనర్స్ సిపిఎస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, మేము ఆ ప్రభుత్వం రాగానే మేము దీన్ని రద్దు చేస్తామని చెప్పింది. కానీ మనం అడుగుతున్న ఈ అన్ని డిమాండ్ కూడా ఇలా పార్టీగా కాంగ్రెస్ పార్టీగా తన మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా చెప్పినటువంటి హామీలే. మేము కొత్తగా ఏ కోరికలు కోరట్లేదు ఎంప్లాయీస్ గా. అందుకే మొదటి దశలో మేము ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ లో మాకు ఎలాంటి ఉద్యోగులు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశం కొద్ది లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ పెట్టుకున్నాం. మీరు దీన్ని గమనంలో తీసుకొని తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. సిపిఎస్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిని మీరు గమనంలోకి తీసుకొని వాళ్ళ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మీరు హామీ ఇచ్చిన దాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనేది కూడా ఇలా ఉద్యోగుల నుంచిగా జేఏసీగా మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా దాన్ని చేయాలి. అలాగే నోటిఫికేషన్ కన్నా ముందు ఎవరైతే ఎవరైతే నియామకం అయినారో తర్వాత అయినా ఇక్కడ కోర్టు తీర్పులు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, నిన్ననే హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు దానివల్ల 2,000 కోట్ల రూపాయల రూపకంలో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం జరుగుతుంది, మీకు అదొక అవకాశంగా ఉంది అని కూడా మనం ఆఫీసర్స్ కమిటీ నుండి చెప్పాం. అక్కడ తలదూరుతున్నారు తప్ప ఆఫీసర్స్ కమిటీ నిజంగా ప్రభుత్వం ఈ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే అది మినిస్టర్స్ కమిటీ దగ్గరనే సమస్యల పరిష్కారం అయ్యేది. కానీ మళ్ళీ దాన్ని లాంచ్ చేయడానికి ఇలా ఆఫీసర్స్ కమిటీ వేసింది. ఇలా మినిస్టర్స్ కమిటీ పెద్దదా, ఆఫీసర్స్ కమిటీ పెద్దదా అనేది మన ప్రభుత్వ పెద్దలను గమనించాలి. అయినా ఓపిక కొద్దిన్నాం. ఇలా 30 నెలల నుంచి ఓపిక కొద్దిన్నాము. ఇక ఉద్యోగులు ఓపిక పట్టేటువంటి పరిస్థితి లేదు. మా సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. మే 5 నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు ఉంటాయి. అప్పుడు ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు కొనసాగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని సమస్యల పరిష్కారానికి చొరవ తీర్చాలి. ఇవాళ అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నారు. మేము ప్రభుత్వం చేసేటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకాలకు పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. కానీ సమాజంలో భాగమైన ఉద్యోగులను కూడా అదే ప్రజలలో మేము భాగమే కాబట్టి మాకు ఉద్యోగులుగా రావాల్సినటువంటి మా హక్కులను మాత్రమే అడుగుతున్నాము. తప్పకుండా మేము బాధ్యతలు నిలబడతాం, మా హక్కుల కోసం కొట్లాడతాం. దాంట్లో ఎలాంటి రాజీ లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి. గత ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటా పోతే ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం ఎలాంటి స్థితిలో ఉందో ఆ స్థితి రాకుండా చూసుకోవాలని మాత్రమే మేము చెప్తున్నాం. ఇప్పటి వరకు ఓపిక చూసాం. తప్పకుండా ఈ ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తాం. జూన్ 2 నాటికి ఇట్లా పిఆర్సీ ప్రకటించకపోతే జూన్ 2 తర్వాత కూడా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తుంది జేఏసీగా. తప్పకుండా ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాయకులందరికీ కూడా ఉద్యమ జేఏసీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా జేఏసీ నాయకత్వానికి ధన్యవాదాలు.